సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ తెలిపారు. రాముడిని ఆదర్శంగా తీసుకొని జీవనం కొనసాగించాలని సూచించారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని తిప్పర్తి మండల కేంద్రంలోని రామాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ రామాలయ శాశ్వత చైర్మన్ గుండా సత్యనారాయణతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. జనం కోరికలు తీర్చే కోదండ రాముడు శ్రీరాముడని, జనం మెచ్చిన జానకిరాముడు శ్రీరాముడన్నారు. రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని జీవనం కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గజ్జల శేషయ్య, కొండూరు శ్రీనివాస్, అల్లాని శ్రీనివాస్, పోలిశెట్టి వాసు, కొండ లక్ష్మయ్య, పబ్బతి పుల్లయ్య, కందుకూరి శ్రీనివాస్, పాల్వాయి కరుణాకర్, ఉయ్యాల నాగరాజు, ఎద్దు ఉపేందర్, బొల్లపల్లి సైదులు, పోలగోని సాలయ్య, గుండు వెంకన్న, వెలుగుపల్లి శ్రీనివాస్, రవి, పోలగోని శ్రీనివాస్, పోలగోని వెంకన్న, మహేష్, భక్తులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సీతారాముల వారు తిప్పర్తి గ్రామ ప్రజల అక్క చెల్లెల అన్నదమ్ములని, నల్లగొండ నియోజకవర్గ జిల్లాలో ఉన్నటువంటి అక్క చెల్లెల అన్నదమ్ములని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వాడి పంటలతో ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి రైతాంగాన్ని ముందుకు నడిపించే విధంగా ఆ సీతారాముల వారు తీసుకొని ప్రజలందరినీ కాపాడాలనేసి కోరుకుంటూ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నటువంటి తిప్పర్తి మండల సోదరుమణులకు, నల్లగొండ నియోజకవర్గ జిల్లా సోదరుమణులకి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వచ్చే సంవత్సరం ముందుగానే 5 రోజుల ముందుగానే మరి సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామనేసి కమిటీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి కమిటీకి ఖచ్చితంగా అందిస్తామనేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దేవాలయ చైర్మన్ మాజీ గారికి అందరికీ ఇక్కడ పాల్గొన్న భక్తులకి పేరు పేరున ధన్యవాదాలు.